నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా అద్భుతంగా మీరు రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. 2024వ సంవత్సరానికి సంబంధించి మనం 5 రాశులు కంప్లీట్ చేసుకున్నట్టున్నాం కదా. సింహరాశి వరకు చెప్పుకున్నాము. మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ 2024వ సంవత్సరం? కన్యా రాశి, కన్యా లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మొదటగా మనం గ్రహస్థితులు తెలుసుకుందాం పద్మిని. గోచర గ్రహస్థితులు మేష రాశిలో గురు భగవానుడు ఉన్నాడు. ఏప్రిల్ వరకు కూడా మేష రాశిలో ఉన్న గురు భగవానుడు ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తారు. అక్కడ మనకి యురేనస్ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో మేము గురు భగవానుడితో పాటు ప్లానెట్, అవుటర్ ప్లానెట్ అంతా అది జాయిన్ అవుతూ ఉంది. మనకి కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తున్నారు. వీళ్ళ రాశి వీళ్ళ లగ్నంలోనే కేతు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. సో ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ప్లానెట్ అన్నమాట. మోక్ష పదంలోకి తీసుకెళ్తాను అని చెప్పే గ్రహము కేతు భగవానుడు. ఆధ్యాత్మికత వైపు రండి అని చెప్పే గ్రహము గురు భగవానుడు. అయితే సాధనలో నేను సహకరిస్తానని చెప్పే గ్రహము శనేశ్వరుడు. అయితే వీటన్నిటికీ ఆపోజిట్ గా కన్యా రాశి ఏంటంటే ఇవన్నీ బూడిద, ఇవేమీ ఉండదు. ఇవన్నీ మనం చూసామా పెట్టాం, ఇప్పుడు ఉన్నదే మనకి, ఇప్పుడు ఏం అనుభవిస్తున్నానో అదే మనది అని చెప్పే, అంటే ఆ రాశి ఒక క్వాలిటీ చెప్తున్నా. జనరల్ రాశి క్వాలిటీ అది. మనుషులు ఆ రాశిలో పుట్టిన మనుషులకు ఆ క్వాలిటీ ఉంటుందా అంటే వాళ్ళు అక్కడ కనుక కేతు భగవాను బైబర్త్ ఉన్న, గురు భగవాను శుభదృష్టి పట్టిన వాళ్ళ ఆధ్యాత్మికత వైపు ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. జడ్జిమెంటల్ గా చెప్పకూడదు, బట్ బేసిక్ టెండెన్సీ ఆ రాశిది అది. అయితే కన్యా రాశిలో కేతు భగవానుడు, కుంభరాశిలో శనేశ్వరుడు, రాహు భగవానుడు మీనరాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్రహస్థితుల రీత్యా కన్యా రాశి వాళ్ళకి, కన్యా లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్తాం అని మనం తెలుసుకుందాము. అయితే కన్యా రాశి అంటేనే రుణరోగ శత్రుస్థానం, సహజ షష్ఠ స్థానము. అసలు కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళే వీటి నుంచి అంటే చాలా వాళ్ళు చూస్తారు. మిగతా రాశులు అన్నిటితోటి కంపేర్ చేస్తే కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు లైఫ్లో చాలా చూస్తారు. ఉద్దాన పతనాలు అనుకోండి, లేదంటే కనుక సక్సెస్ ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. అంటే వీళ్ళకి పూర్వజన్మ పాపము ఒకటేసారి కరుగుతూ ఉంటుంది, పుణ్యం కూడా ఉంటుంది. అంటే చక్కటి సొసైటీలో మంచి అంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు, కానీ బాధలు కూడా ఉంటాయి, రెండూ ఉంటాయి. పరిపూర్తిగా ఆనందంగా ఉన్నాము అని కొంతమంది చెప్పగలుగుతారు. మన 100%లో 40% చెప్పగలుగుతారు, 60%కి చాలా ఇబ్బందులు ఉంటాయి కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కేతు భగవానుడు అక్కడ ఉండి చేసే పని ఏంటంటే, కేతు భగవానుడు మన పాప రాశిని మనం పీఠముడులుగా కనుక వ్యవహరిస్తే, కాంప్లికేటెడ్ థింగ్స్గా మనం వ్యవహరిస్తే, ఆ కాంప్లికేటెడ్ థింగ్స్ని నేను విప్పుతాను, కట్ కూడా కట్ చేయడు ఆయన, విప్పుతాడు, నెమ్మదిగా విప్పుతాడు అనమాట. ఆ విప్పే పనిలో ఆయన ఉన్నాడు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, విప్పే పనిలో ఆయన ఉండడం వలన కొన్ని విషయాల్లో వీళ్ళకి చాలా బాగా ఉంటుంది, కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అయితే ఏ విషయాల్లో అనుకూలం, ఏ విషయాల్లో ప్రతికూలం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏప్రిల్ నుంచి గురు భగవానుడు వచ్చి వాళ్ళ రాశి మీద దృష్టి పెట్టినప్పుడు మానసిక ప్రశాంతత అయితే బాగా వచ్చేస్తుంది పద్మని. ఏప్రిల్ వరకు కూడా, అంటే 2023 అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే, అంత బాగానే ఉన్నా కొంచెం ఏదైనా సర్జరీస్ జరగచ్చు, ఇంట్లో వాళ్ళకి కావచ్చు, లేదంటే సర్జరీస్ కాకపోతే ఏదైనా ఒక ట్రబుల్ సిచ్యువేషన్ వచ్చినట్లు అనిపిస్తుంది. బ్లడ్ ని చూస్తుంటారా? అండి, ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఏప్రిల్ నుంచి అసలు ఏ సిచ్యువేషన్ ఎలా వచ్చినా వీళ్ళ థాట్ ప్రాసెస్ అనేది చాలా మారుతుంది. జరిగిందంతా మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, జరగబోయేది కూడా మన మంచికే. ఈ బ్యూటిఫుల్ థాట్ని గురు భగవానుడు వాళ్ళకి ఇస్తారు. దానివల్ల ఏంటంటే కాన్ఫిడెంట్ లెవెల్ చాలా పెరుగుతుంది. ఎప్పుడైనా గణేష్ యోగం వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది. ద్వాదశ రాశిలో వీళ్ళకి ఇది ఒక ప్రత్యేకమైన యోగం అనమాట. ఎప్పుడైనా గురు భగవానుడు కేతువుతో కలిసినా, గురు భగవానుడు కేతు భగవానుడి మీద దృష్టి పెట్టినా గణేష్ యోగం, వాళ్ళ జన్మకుండలి కనుక బాగా సహకరిస్తూ ఉంటే కనుక, యాక్చువల్గా గణేష్ యోగాన్ని జ్యోతిష పరిభాషలో మల్టీమిలీనియర్ యోగా అని కూడా చెప్తాను. అంటే వాళ్ళ చార్ట్ సపోర్ట్ చేయాలి. వాళ్ళిద్దరు కలిసి ఉండటం, గురు కేతువులు కలిసి ఉండటం, జన్మ జాతకంలో వాళ్ళు కలిసి ఉంటే ఆ పాయింట్ ట్రిగర్ అవ్వాలి. డిగ్రీస్ వైజ్ ఆ పాయింట్ ట్రిగర్ అయినప్పటి నుంచి అక్కడి నుంచి వాళ్ళు అంతకు ముందు ఎలా అన్నా ఉండనియండి, అంతకు ముందు కోటీశ్వర్లైనా ఇంకా పెరుగుతారు. స్థాయి పెరగద్దని ఎవరు కోరుకుంటారు? సో ఇంకా పెరుగుతారు. అసలు లేని వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం కదా. ఇలాంటి కొన్ని యోగాలు, ప్రత్యేకమైన యోగాలు, దానికి ఇప్పుడు యురేనస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఇంకా బాగా పెరుగుతుంది. అయితే వాళ్ళ
జన్మ జాతకంలో దానికి అర్హులో కాదు అన్నది వాళ్ళ జన్మ జాతకంలో ఉండాలి. ఈ టైంలో అలా ధనయోగాలు తీసుకునే యోగం అంటే నిస్సందేహంగా చాలా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ బాగా ఉంటుంది. ఒకవేళ వాడి జన్మ జాతకంలో లేకపోతే అసలంటూ ఫైనాన్షియల్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అయితే చాలా బాగా ఉంటాయి. ఎప్పుడైనా మనిషికి ఆశాజీవి కదా పద్మిని. డబ్బులు ఎంత వచ్చినా కూడా ఇంకా వస్తే బాగుంటుంది. ఇప్పుడు 1,00,000 టార్గెట్ పెట్టుకుంటే 1,00,000 రీచ్ అయిన తర్వాత 5,00,000 వస్తే బాగుండేమో మొదలవుతుంది. సో 5,00,000 వస్తే ఇంకా అంటే ₹1,00,00,000 ఇలాగా మనిషికి విష్ణు మాయలో ఉంటాడు ఎప్పుడు. అది స్కై ఇస్ ద లిమిట్ అని ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో జనరల్ గా ఉంటుంది కదా సహజంగా ఎవరికైనా సరే. అయితే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి తృప్తి ఉంటుంది. నేను చేసిన దానికి నాకు నేను అర్హమైన డబ్బులు నాకు వచ్చాయి. నేను ఇన్నాళ్ళు కష్టపడ్డా తక్కువ వచ్చాయి. ఐ గాట్ మై అవుట్ ఆఫ్ మై ఎఫిషియన్సీ మై కాలిబర్. ఆ సంతృప్తి వాళ్ళని బాగా లీడ్ చేస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గా ఈ ఇయర్ ఎస్పెషల్లీ ఏప్రిల్ నుంచి పద్మని ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏప్రిల్ నుంచి వర్కౌట్ అవుతుంది. వాళ్ళు ఎంత డబ్బులు గెయిన్ చేసుకుంటారు అనేది వాళ్ళ జన్మ జాతకాన్ని అనుసరించి ఉంటుంది. బట్ గోచారంలో ఉన్నది కాబట్టి వాళ్ళ జన్మ జాతకంలో లేకపోయినా ఇస్తుంది. జన్మ జాతకంలో లేకపోయినా సరే అది ఇస్తుంది అనమాట. సో అలా ఇప్పుడు ఏంటంటే ఇది మీకు అర్థమయ్యేది చెప్పాలంటే రాజకీయ నాయకులు అప్పట్లో జయలలిత గారు ఇంటింటికి ల్యాప్టాప్ అలా ఇచ్చినట్టు ఆవిడది గోచారం అనుకుందాం అనుకోండి. ల్యాప్టాప్ లేని వాళ్ళకి కూడా వచ్చేసింది కదా. అలా ఒకవేళ వాళ్ళ జన్మ జాతకంలో లేకపోయినా అంత కాకపోయినా అసలు అంటూ యాక్టివేట్ అవుతాయి పద్మ. బ్యూటిఫుల్. దానికి రాహుకేతులు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు? అలాగే శని భగవానుడు కూడా. కేతు గురించి చెప్పారు, రాహు ఎలా చెప్తున్నారు? రాహువు గురించి చెప్పాలంటే వీళ్ళకి సప్తమ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరము వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేయడానికి కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. వాళ్ళ జన్మకుండలి బాగా ఉందనుకోండి వివాహానికి దెక్కినుకోండి, ఇదేం ప్రాబ్లం ఉండదు. వాళ్ళ జన్మకుండలిలో కూడా వివాహానికి అనుకూలం కాకపోతే గోచరం సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈ సమయం కొంతవరకు అవాయిడ్ చేయడం. అంటే ఏముండదు, ప్రయత్నాలు చేస్తూ అవ్వకపోతే భయం వేసేస్తుంది, ఇంకా అవ్వదేమో అన్న దీంట్లోకి వెళ్ళిపోతాడు మానవుడు. అందుకని వాళ్ళ జన్మజాతకం బాగా సహకరిస్తూ ఉంటే నో ప్రాబ్లం చేసుకోవచ్చు. జన్మజాతకం సహకరించకపోతే గోచారం సపోర్ట్ చేయట్లేదు వివాహానికి. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వాళ్ళకి, కొంతమంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటారు, వాళ్ళకి కూడా ఒక రకంగా అనుకూలంగా ఉంది, ఒక రకంగా ప్రతికూలంగా ఉంది. ఒక రకంగా అనుకూలం ఎందుకో నేను చెప్తాను. వీళ్ళకి థర్డ్ హౌస్ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి మీద గురు యురేనస్ వీళ్ళిద్దరూ కూడా దృష్టి పెట్టారు కాబట్టి స్టార్ట్అప్ చేయడానికి వాళ్ళకి సీట్స్ పడతాయి. అంటే ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్, ఒక యూట్యూబ్ అనే కదా, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఇది పడుతుంది. అయితే రాహు భగవానుడు ఏంటంటే మీడియాకి కారణం అయినా సరే కొంచెం టెస్ట్ చేస్తాడు. ఆయన ఉన్నది మీనరాశిలో కాబట్టి ఇప్పుడు ప్రసాదించేది గురువు మరియు యూరేనస్ కాబట్టి నేను ఇవ్వట్లేదు కాబట్టి నా పని అయినా సరే నేను కొంచెం టెస్ట్ చేస్తాను. వీళ్ళ సహనానికి వెళ్తాడు, వీళ్ళ సహనాన్ని పరీక్షించి ఫలితాన్ని ఇస్తానని చెప్పి. సో దాన్ని తట్టుకొని నిలబడగలిగే వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయొచ్చు. మేము ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఒక 8 నెలలు ఆగడం ఉత్తమం. శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు మామూలుగానే కన్యా రాశి 6వ స్థానం కదా, మనం మేషరాశి నుంచి చూసుకుంటే ఇప్పుడు వాళ్ళకి 6వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. కర్మకారకుడు 6వ స్థానంలో ఉండడం అనేది చాలా మంచిది యాక్చువల్ గా. తొందరగా మనకి అందులో ఆయన కుంభరాశి కదా, సో తొందరగా వీళ్ళకి ఏ చిన్న పని ఏ చిన్న కర్మ చేసినా సరే వెంటనే ఫలితాన్ని ఇస్తారు. ఏ చిన్న కర్మ అంటే నా ఉద్దేశం మంచి పనులు ఏవైనా సరే వెంటనే సత్వరంగా శనీశ్వరుడు సత్వరంగా రిజల్ట్స్ ఇస్తాడు. ఆయన అందుబాటులో లేకపోతే ఆయన పీరియడ్ వచ్చినప్పుడే ఇస్తాడు. సో మనకి ఒక రోజు బాగున్నాం అంటే శనీశ్వరుడు దయ వల్లే మనం బాగుంటాం. సో దానికి వీళ్ళు ఎంత సత్కర్మలు చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఫీడింగ్ ద పీపుల్ అనుకోండి, లేకపోతే ఏదైనా చేయడం, మోరల్ సపోర్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఏదైనా సరే ఒక మంచి పని. ఇదంతా ఏం లేదనుకుంటే 24 గంటలు శ్రీనాథ కవిసార్వభౌమ చెప్పినట్టు నోరు నవ్వంగా హరిని కీర్తించినలా చేతులు అలసిపోయేట్టు శివుణ్ణి పూజించని చేతులు కాదు అని మనకి శ్రీనాథ కవిసార్వభౌమ చెప్పినట్లు అలా వీళ్ళు కనుక పెట్టుకుంటే కనుక 24 గంటలు భగవన్ నామ సంకీర్తనలో వీళ్ళు ఉంచుకుంటే కనుక అది దానికి మించిన సత్కర్మ ఇంకొకటి లేదు పద్మిని. చాలా మంచి ఫలితాలు శనీశ్వరుడు వీళ్ళకి ఇస్తాడు. సందిగ్ధ వాతావరణం కొంత ఉంటుంది, దాని తర్వాత చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా తెలియజేశారండి. డెఫినెట్ గా ఈ ఇయర్ కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.